ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అంటే వై వీఆర్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలియదు. అంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా ఫస్ట్ వీ మస్ట్ నో అబౌట్ అసలు అది ఆ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి. అంటే సబ్జెక్ట్ ఉంది అంటే దట్ ఈస్ సెకండరీ. అది మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్జెక్ట్ అన్నది ఉంటుంది. బట్ జనరల్గా మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, వై వీఆర్ లెర్నింగ్ దట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి, దానికి మనకి ఎలా యూజ్ అవుతుంది అది తెలిస్తే చాలండి. ప్రోగ్రామ్ అన్నది డిపెండ్స్ ఆన్ దట్ మనం ప్రోగ్రామ్ రైట్ చేస్తాం. అంటే కాన్సెప్ట్ బేస్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ. మీరు ఇప్పుడు మనకి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ నేర్చుకున్నప్పుడు ప్రోగ్రామ్ అన్నది వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ రైట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు స్టాక్ అన్నది ఎలా వర్క్ అవుతుంది, క్యూ ఎలా వర్క్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ దట్ మనం ప్రోగ్రామ్ రైట్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? మనం ఒక డేటాని కంప్యూటర్ మెమరీలో ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం అని చెప్పడాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటారు. హౌ టు మెయింటైన్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ, దట్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. అంటే మనం ఇచ్చిన వేరియబుల్స్ కానీ, వాల్యూస్ కానీ, కండిషన్స్ కానీ ఎలా వర్క్ అవుతున్నాయి కంప్యూటర్ మెమరీలో మనం. అంటే యాక్చువల్గా మనం ప్రోగ్రామ్ రైట్ చేస్తున్నాం, వర్క్ అయిపోతుంది, అవుట్పుట్ చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. బట్ మీరు ఇచ్చిన డేటా ఎలా స్టోర్, అంటే 2 bytes ఏదో క్రియేట్ అవుతుంది, 4 bytes ఏదో క్రియేట్ అవుతుందని చెప్తారు కానీ ఎలా వర్క్ అవుతుందో మీరు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. అందరూ నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ కూడా మీరు మొబైల్స్ యూజ్ చేస్తారు. నాకు తెలిసి అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కదా. మొబైల్స్ యూజ్ చేస్తున్నాడు, మీరు మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే నాకు తెలిసి ర్యామ్ ఏదో ప్రయారిటీ ఇస్తారు, తర్వాత స్టోరింగ్ కూడా ప్రయారిటీ ఇస్తారు. ఒక 2 GB లేదా ఒక 64 GB 32 GB స్పేస్ ఉన్న మొబైల్ మీరు పర్చేజ్ చేశారు. ఇప్పుడు 32 GB 64 GB ఉన్న స్పేస్ ఉన్న ఫైల్ సిస్టమ్ మొబైల్ కానీ సిస్టమ్ కానీ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నాం మనం? మన ఫైల్స్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉందండి, నా మొబైల్లో నేను ఆడియో ఫోల్డర్, వీడియోస్ అన్న ఒక ఫోల్డర్, ఇమేజెస్ అన్న ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, 2 folders. ఇప్పుడు నా టోటల్ కెపాసిటీ 32 GB అనుకోండి, నా మొబైల్ కెపాసిటీ. ఇప్పుడు 16 GB అని తీసుకుంటుందా? అలా అయినా 2 parts కింద డివైడ్ అవుతుందంటారా? ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ టైప్ చేయండి, ఏం కాదు. గుడ్. 16 GB అని ఏం తీసుకోవద్దు, ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అంతే. ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత మీరు స్టోర్ చేస్తూ ఉంటారు ఫైల్స్. అంటే ఒక వీడియోస్ లోడ్ చేశారు, మీ ఫొటోస్ లోడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫొటోస్ వీడియోస్ సైడ్ బై సైడ్ లోడ్ అవ్వచ్చు, డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అవ్వచ్చు. బట్ ఇవన్నీ ఎందులో కనిపిస్తాయండి? ఒక ఫోల్డర్లోనే కనిపిస్తాయి కదా. అది ఎలా వర్క్ అవుతుందని తెలుసా? దట్ డిపెండ్స్ ఆన్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. ఆ సిస్టమ్స్లో మీకు తెలియకుండా మీరు వర్క్ చేసిందంతా కూడా ఆ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఆ వర్కింగ్ మెకానిజం దేని మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అంటే లింక్డ్ లిస్ట్ అన్న కాన్సెప్ట్ యూజ్ అవుతుందండి ఇంటర్నల్గా. అంటే యాక్చువల్గా ఇక్కడ ఫోల్డర్ సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు టోటల్ స్పేస్ ఇది అనుకోండి. టోటల్ స్పేస్ ఇది అయినప్పుడు టోటల్ స్పేస్ అంటే 1 ఫోల్డరే క్రియేట్ చేశారు కదండి, మొత్తం ఫోల్డర్ మొత్తం స్పేస్ అయితే తీసుకోదండి. ఇప్పుడు వీడియోస్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఆ ఫొటోస్ అన్న ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశారు. ఈ ఫస్ట్లో ఈ ఫోల్డర్ కెపాసిటీ 0 bytes మాత్రమే ఉంటుంది. అంటే ఈ డజంట్ యాక్సెప్ట్ ఎనీ స్పేస్. ఓకే, ఒక ఫైల్ స్టోర్ చేశారు అనుకోండి వీడియోస్లో, ఈ సిస్టమ్ లోపల ఏదో ఒక లొకేషన్ లోపల ఆ ఫైల్ స్టోర్ అవుతుంది. అది ఏ లొకేషన్లో స్టోర్ అవుతుందో కూడా మనకు తెలియదు జనరల్గా అయితే. ఓకే, ఇక్కడ ఏదో అడ్రస్ ఉంటుందండి ప్రతిదానికి. ఇప్పుడు 102 అన్న అడ్రస్లో స్టోర్ అయింది అనుకోండి. ఒక ఫోటో స్టోర్ చేశాను నేను, అది ఇక్కడ లొకేషన్ తీసుకుంది, 111 అన్న లొకేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫోటో లోడ్ చేశాను, అది ఇక్కడ లొకేషన్ తీసుకుందండి, అది 98 అన్న లొకేషన్ అనుకోండి. ఇప్పుడు అన్ని కంటిన్యూస్గా ఉన్నాయా, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయా? డిఫరెంట్ లొకేషన్స్లోనే ఉన్నాయి. ఈ డిఫరెంట్ లొకేషన్లో ఉన్న డేటా మనకి ఏమవుతుంది తెలుసా? ఇట్ కనెక్టెడ్ టు దిస్ ఫోల్డర్, దిస్ వన్ కనెక్టెడ్ టు దిస్ ఫోల్డర్ కనెక్ట్ అవుతుంది, కానీ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి స్టోర్ అవుతాయండి. ఆ కనెక్ట్ అయ్యి స్టోర్ అవడానికి ఆ కనెక్షన్ మెకానిజం అనేది ఇంప్లిమెంటెడ్ త్రూ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు సిస్టంలో వాళ్ళ కంప్యూటర్ మెమరీని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. దట్స్ ఎక్కడైనా సరే హై ప్యాకేజ్ కంపెనీస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ డిఎస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ డిఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్. హై ప్యాకేజ్కి వెళ్ళినప్పుడు రీజన్ ఈస్ ఆ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది, అంటే మీరు ప్రోగ్రామ్స్ రైట్ చేయడం వేరు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అక్కడ రైట్ చేస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఎక్కడ మీరు స్టోర్ చేయట్లే. బట్ ఎలా వర్క్ అవుతుంది అంటే వేరియబుల్లో వాల్యూ స్టోర్ అవుతుంది, లేదా కండిషన్ ఇలా చెక్ చేసుకుంటుంది, ఈ అవుట్పుట్ ఇలా వస్తుంది, అరేలో ఈ వాల్యూ ఇలా స్టోర్ అవుతుంది అనేది చెప్తారు. అది మనకి మాన్యువల్గా స్క్రీన్ మీద లేదా బోర్డు మీద చెప్తున్నారు, కానీ సిస్టమ్ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అది ఎలా జరగాలి, ఎలా స్టోర్ అవ్వాలనేది ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ డిఎస్, డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్. ఆ ఆర్గనైజేషన్ అంటే ఆ డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నది చెప్పడమే డేటా స్ట్రక్చర్స్ జనరల్ అయితే.
ఓకే, ఇప్పుడు ఇంటీజర్ అని ఇస్తే ఎలా క్రియేట్ అవుతుంది, ఎన్ని బైట్స్ క్రియేట్ అవ్వాలి, అది ఎలా ఈ వాల్యూనే ఎలా సపోర్ట్ చేస్తుంది, డెసిమల్ వాల్యూ ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ డిఎస్. క్లియర్? ఓకే, డేటా స్ట్రక్చర్స్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 types, primitive and non-primitive. Primitive means these are directly supported by the machine. సిస్టమ్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఆర్గనైజ్ అవ్వాలి, ఇంటీజర్ అని ఇచ్చినప్పుడు 2 bytes తీసుకోండి, లేకపోతే ఆ 2 ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేయండి, ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్నే స్టోర్ చేయండి అన్నది మనం ఏం చెప్పట్లే. ఆటోమేటిక్గా ఇంటర్ ఇచ్చిన వెంటనే అక్కడ ఏదో 2 bytes 4 bytes క్రియేట్ చేసుకుంటుంది. మీరు ఇంటీజర్ వాల్యూ ఇస్తేనే తీసుకుంటుంది, ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా కూడా ఇంటీజర్ కింద మారుస్తుంది. అదంతా కూడా సిస్టమే డైరెక్ట్ చేసుకుంటుంది అండి. కంపైలర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ద డేటా. అంటే కంపైలర్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటుంది. అలా ఇంటర్నల్గా సపోర్ట్ చేసి వర్క్ అయిపోతే దట్ ఈస్ ప్రిమిటివ్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. బట్ సమ్ టైమ్స్ వీ క్రియేట్ మెమరీ. ఇప్పుడు అరై ఉందండి, అరై అన్నది ఇంట్ A5 అన్నా అనుకోండి, ఇంటీజర్ 2 bytes అనుకుంటే ఇంట్ A5 అంటే ఎంత మెమరీ క్రియేట్ అవుతుందని చెప్పాను నేను, 5 into 2 అంటే 10 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. లేదు ఇంట్ A100 అన్నారు అంటే ఎన్ని లొకేషన్స్ క్రియేట్ అవుతాయి, 100 లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు ఎన్ని బైట్స్ క్రియేట్ అవుతుంది, 200 bytes క్రియేట్ అవుతుంది. అప్పుడు సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా, మీరు ఇచ్చిన దాన్ని బట్టి క్రియేట్ అయిందా? సిస్టమే 100 bytes 200 bytes అని చెప్తుందా, మీరు ఇచ్చిన సైజ్ని బట్టి మెమరీ క్రియేట్ అవుతుందా? డిపెండ్స్ ఆన్ అవర్ సైజ్. ఓకే, మన సైజుని బేస్ చేసుకుని మాత్రమే వర్క్ అవుతుంది. దట్స్ వై వాటిని ఏమని పిలుస్తారంటే నాన్ ప్రిమిటివ్ అంటారు. అంటే సిస్టమ్ సపోర్ట్ చేయదు, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అలా వర్క్ అయితే దట్ ఈస్ కాల్డ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. టు ప్రొవైడ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ టు మ్యానిపులేట్ ది డేటా. ఇట్ కెన్ బి 2 types. అందులో కూడా అగైన్ 2 types ఉన్నాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ మీన్స్ ఇట్ యాక్సెస్ 1 by 1 ఓన్లీ. 1 by 1 వరకు అయితే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ మీన్స్ అరైస్. మనం ఆల్రెడీ అరైస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తుంది. 0 index 1 index 2 index 3 index అంటే 1 by 1 ఎలిమెంట్. స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ ఆల్సో లీనియర్. నాన్ లీనియర్ మీన్స్ హైరారికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎలిమెంట్స్, 1 to many. 1 to many రిలేషన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్. ట్రీస్ అండ్ గ్రాఫ్స్. క్లియర్?